నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను అశ్విని సూర్య. భద్రాచలం రామాలయం తరహాలో నగరంలోని పవిత్ర తుంగభద్ర నది తీరంలో ప్రజల కోసం నిర్మించిన సీతారాముల ఆలయంలో శ్రీ సీతారాములు, లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్బాగ్లో నూతనంగా నిర్మించిన రామాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో పవిత్ర తుంగభద్ర నదీ తీరాన ప్రజల కోసం నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో సీతా సమేత శ్రీరాముడు, లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు సుదర్శన చక్రంతో కూడిన శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహాలు, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమానికి సంపూర్ణంగా కృషి చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల ఆలయంలో విగ్రహ శిఖర ప్రతిష్ఠ నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ చోటు చేసుకుంది. ఈ విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలను తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య విగ్రహాల ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. శ్రీ సీతారాములు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులతో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య హోమం కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే శిఖరంపై ఏర్పాటు చేసేందుకు వీలుగా సుదర్శన చక్రంకు ప్రత్యేక పూజలు నిర్వహించి శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు సమీపంలో ఉన్న శ్రీ శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నగరంలోని పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో 50 లక్షల రూపాయల సొంత నిధులతో ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహాల ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తమ కుటుంబం ఆధ్వర్యంలో పూర్తి చేశామని వివరించారు. రానున్న కాలంలో ఆలయం అభివృద్ధికి పలువురు మిత్రులు ముందుకు వస్తామని చెప్పారని వారిని అభినందించారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన శ్రీమతి పద్మావతి, సంజీవరెడ్డి దంపతులు బంగారు తాలిబొట్టు చేయించేందుకు ముందుకు వచ్చారని వారిని అభినందించారు. పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో ప్రస్తుతం నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంలో భద్రాచలం రామాలయం తరహాలోనే విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు సుదర్శన చక్రంతో కూడిన శిఖరాన్ని ప్రతిష్ఠించామని తెలిపారు. గత 30 సంవత్సరాల క్రితమే పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాల నిర్వహణకు మిత్రుల సహకారంతో శ్రీకారం చుట్టామని వివరించారు. తుంగా పానీయం కోటి మార్ల గంగా స్నానంతో సమానమని వివరించారు. అలాగే దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడే నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవాల ప్రారంభం రోజు జరిగే ధ్వజారోహణ, ముగింపు రోజు జరిగే స్వామివారి చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షులు ఆలయంపై ప్రదక్షిణలు చేయటం ప్రతి సంవత్సరం జరుగుతోందని, ఇది ఈ స్థల పవిత్రతకు నిదర్శనమని చెప్పారు. అలాగే గత 30 సంవత్సరాల క్రితమే భగవద్గీతను ప్రచారం చేయటంలో భాగంగా గీతా ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం పేరొందిన స్వామీజీలందరూ అప్పట్లో తమ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చారని తెలిపారు. మే 16వ తేదీ తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం పేదలకు సామూహిక ఉచిత వివాహాలు చేయిస్తున్నామని, ఈ ఏడాది కూడా సామూహిక ఉచిత వివాహాల్లో పాల్గొనే వారికి 80,000 రూపాయల పారితోషికంతో పాటు పట్టుబట్టలు, మంగళసూత్రం అందజేయనున్నట్లు తెలియజేశారు. శ్రీ సీతారాములు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు శిఖర ప్రతిష్టలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. శ్రీరాముని టెంపుల్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించాము. నేను, నా కుటుంబము, భర్తతో సహా దీక్షతో ఈ కార్యక్రమం నిర్మాణం పూర్తి కావటం జరిగింది. దీనిలో సహకరించిన మిత్రులు చాలామంది ఉన్నారు.
అంటే ఈ పూజా కార్యక్రమంలో కానీ కట్టేటప్పుడు అడ్వైజులు ఇచ్చేటప్పుడు కానీ కట్టాలని చెప్పిన వాళ్ళు కానీ ఇక్కడ పద్మావతమ్మ ఉన్నారు, రమణ ఉన్నారు, జగన్ ఉన్నారు, మిగతా మిత్రులు వెనక ఉన్నారు. అందరి సహకారం తీసుకొని ఈ దేవాలయాన్ని పూర్తిగా మా కుటుంబం నిర్మించడం జరిగింది. దీనిలో సుదర్శన చక్రం కూడా పెట్టడం జరిగింది. సుదర్శన చక్రం పెట్టేదే ఆనవాయితీ ప్రకారం అగైన్ గరుడ పక్షి వచ్చి తిరిగిపోవటం జరిగింది, ఒక శుభ సూచనగా. శ్రీరామనవమి అప్పుడు పూజా కార్యక్రమం మొదలు పెట్టడం, హనుమంతుని జయంతి ఉత్సవం అప్పుడు ప్రతిష్ట పూర్తి చేయటం, పూజలు పూర్తి చేయటం జరుగుతున్నది. సో ఈ శుభ కార్యక్రమం భద్రాచలంలో ఎలా విగ్రహాలు ఉన్నాయో అలాంటి విగ్రహాలు, భద్రాచలం మనతో లేదు ఇప్పుడు, భద్రాచలం టెంపుల్ తెలంగాణకు వెళ్ళిపోయింది. సో అటువంటి విగ్రహాలు అంటే అదే రూపుతో ఇంకా చక్కగా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో దీనికి మా ప్రజలు, ఈ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజలందరూ ఈ దర్శనాన్ని చేసుకొని పోవాలని శుభసూచకంగా ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన ప్రాంతం ఇది. ఎందుకంటే మనం ఎప్పుడు ధ్వజారోహణ చేసినా వెంకటేశ్వర స్వామి దగ్గర పక్కనే ఇక్కడ సుదర్శన చక్రం పెట్టేదే మీరు చూడొచ్చు. ఆ సుదర్శన చక్రం ఎప్పుడు ఎరెక్ట్ చేశారు, ఇమీడియట్గా గడపచ్చు, ఏదో మనం పిలుచుకొని వచ్చినట్ల. అంటే ఇది ఒక శుభమైన మంచి ప్రాంతం. అందుకే ఈ పుణ్యస్థలంకు ఇలాంటి మనం చూస్తూ ఉంటాం. సో ఈ పుణ్యస్థలంలో అందరూ వచ్చి, నేను ఈ తుంగభద్ర పుష్కరాలు కూడా నది పక్కనే ఉన్నది, పుష్కరాలు లేవు ఇక్కడ, పుష్కరాలు ఏర్పాటు చేయడం జరిగింది వేదాల్లో చూసి. తుంగపానీయం 1,000,000 మార్ల గంగా స్నానంతో సమానం అంటారు. ఈ కార్పొరేషన్ నీళ్లు మళ్ళీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ కలవటం వల్ల కొద్దిగా మనకు ఆ నీళ్లు చెడిపోతున్నాయి. దానికి కూడా భరత్ ముందుకు వచ్చి ఆ కార్యక్రమం పూర్తిగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కార్పొరేషన్ నుంచి వచ్చే నీళ్ళంతా వాటర్ ట్రీట్మెంట్ చేసి ముందుకు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. ధన్యవాదాలు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి నగరానికి చెందిన శివకామేశ్వరి సత్యనారాయణ దంపతులు వెండి కిరీటం బహుకరించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు దాతలు బహుకరించిన వెండి కిరీటాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల సమక్షంలో స్వామివారికి అలంకరించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నగరానికి చెందిన శివకామేశ్వరి సత్యనారాయణ దంపతులు వెండి కిరీటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి శివకామేశ్వరి సత్యనారాయణ దంపతులు బహుకరించిన వెండి కిరీటాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు భక్తుల సమక్షంలో స్వామివారికి ధరింపచేశారు. వెండి కిరీటంతో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వెండి కిరీటాన్ని బహుకరించిన శ్రీమతి శివకామేశ్వరి సత్యనారాయణ దంపతులను అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినే విధంగా టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సరికాదని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శాసన మండలి సభ్యులు బిటి నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోంచెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిక్కారెడ్డి, ఆకే పోగు ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా పనిచేశారని, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా పనిచేశారని, ఆ సమయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండల విషయంలో
జోక్యం చేసుకుని ఫలితం అనుభవించారని చెప్పారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులను అడ్డు పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శాసన మండలి సభ్యులుగా రెండవసారి ఎన్నికైన బీటీ నాయుడు అభినందన సభను ఆదివారం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మొట్టమొదటిసారిగా 2 సార్లు ఒకేసారి రావడం అనేటువంటిది చాలా అరుదైన విషయమని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి మిత్రుడు బీటీ నాయుడు గారికి ఈ విధంగా రావడం చాలా సంతోషించదగ్గ విషయమని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈరోజు ఆయనను సన్మానించుకోవడం అంటే ఒక బీటీ నాయుడికి సన్మానం కాదు. ఇది వెనుకబడిన వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి, మైనార్టీ వర్గాల వారికి, అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల వర్గాల వారికి ఇది ఈ యొక్క సన్మానం అని కూడా ఒకసారి మనం గమనించాలి. ఏదో ఒకటి తప్పుడు కూతలు పోయాలా అని చెప్పే ఉద్దేశంతోనే మీరు వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు యావత్ ఆంధ్రదేశం 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి. మాకు తెలుగుదేశం పార్టీలో మంచి లీడర్ అనుకున్నటువంటి వాడు ఒకసారి తప్పు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారిని ఆ పిల్లల్ని అరెస్ట్ చేయించినటువంటి నైతిక విలువలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరైనా వెనక్కేసుకొని వస్తారు తప్పులు చేస్తే. ఏ రాజకీయ పని సహజం, కానీ చంద్రబాబు గారి యొక్క నైజం అది కాదు. తప్పు తప్పే, మన పార్టీ వాడు చేస్తే కూడా అని చెప్పి మెంబర్షిప్ రద్దు చేసి అరెస్ట్ చేయించాం. మీరేమో అట్లా తప్పులు చేస్తే వెంటనే కార్పొరేషన్ పదవులు, క్యాబినెట్ హోదాలు ఇచ్చినారు. మరి మీకి మాకు ఎంత వ్యత్యాసం ఉంది? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీకు ఎంత వ్యత్యాసం చూడండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో. మీరేమో అంత ఆర్థికమైన లోటు వదిలిపెట్టిపోయినారు. కాబట్టి ఇది చాలా తప్పు. కాబట్టి మీరు వెంటనే రాజకీయ ఉద్యోగం లేనందుకు ఇటువంటివి చేయొద్దని తెలియజేస్తూ హెచ్చరిస్తాము. బీటీ నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు 2వ అవకాశం ఉంది. చాలా సంతోషం ఉంది. మా స్నేహితుడికి ఎమ్మెల్సీ 2వ వచ్చారంటే చాలా సంతోషపడుతున్నాం. అది బీసీ నాయకుడు 52 రోజులు ఆరోజు ఆయన అక్కడి చంద్రబాబు నాయుడు ఉండి రోజు ఏమేమి జరుగుతుందో బయటకు వచ్చి రిపోర్ట్ చేయడం. 52 రోజులు 12 కోట్లు నేను ఎన్నోసార్లు ఫోన్ చేస్తే అన్నగారు మేము ఇక్కడ ఉన్నాము, రాజమండ్రిలో ఉండాలి, రోజు కూడా మాట్లాడుతుండడం. మరి 52 రోజులు సేవ చేసినందుకు ఖచ్చితంగా చంద్రబాబు న్యాయం చేసినాడు. ఈరోజు భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆరాధ దైవంగా కొలుచబడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను అపవిత్రం చేసినటువంటి ఘనదేవతను ఉందంటే వైసీపీ ప్రభుత్వానికి. అంతకుముందు చూసినట్లయితే వారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండలనే మింగాలని చూశారు. చివరికి 7 కొండలు దాంట్లో కలిసిపోయాడు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దేవునికి వచ్చి ముఖ్యమంత్రి హోదాలో గాలి కలిసిపోయాడు. మరి ఈరోజు దేశంలో నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలవి, పలుకులు మాత్రం గణనాథ్ రెడ్డి. భక్తులు మనోభావాలు తెలియజేసే విధంగా మాట్లాడినటువంటి ఈ విధానం బాగలేనిది. ప్రజలు 150 సీట్ల నుంచి 11కు పరిమితం చేసినప్పుడు ఇంకా మీకు సిగ్గు రాలే, బుద్ధి రాలే. మరి ఆ 11 సీట్లు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి దిగజాడు రాజకీయాలు మానుకోవాలి. భక్తులు మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలని మీ ద్వారా నేను డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ నిర్వహణను నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి మార్చే ప్రక్రియను ఈ వేసవిలో పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించాలని కోరుతూ వారు క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్టర్కు వినతి పత్రం సమర్పించారు. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ నిర్వహణను నగరంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహించాలని నారాయణ భరత్ గుప్తా సంబంధిత అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులు మన్సూర్ అలీ ఖాన్, అబ్బాస్, నౌషాద్, రబ్బానీ, ఇబ్రహీం, రమేష్ తదితరులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు.
అనంతరం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ క్లస్టర్ యూనివర్సిటీ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నారాయణ భరత్ గుప్తా ఉర్దూ యూనివర్సిటీ సందర్శించి ఈ యూనివర్సిటీ భవన నిర్మాణం పూర్తి కానందున యూనివర్సిటీ నిర్వహణను ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల భవనంలో నిర్వహించాలని సంబంధిత అధికారులకు లేఖ రాశారని చెప్పారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణకు సంబంధించి నూతన భవన నిర్మాణం పూర్తయిందని, ఆ భవనంలోకి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మారితే ఉర్దూ యూనివర్సిటీని ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాల పాత భవనంలో నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని తాము రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఆయన కూడా ఇందుకు సమర్థించి ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుత వేసవి కాలంలోని ఈ ప్రక్రియ పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉర్దూ యూనివర్సిటీని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాత భవనం నుంచి నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని, దీనివల్ల ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారని వారు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి శ్రీ టీజీ భరత్ గారు చొరవ తీసుకొని యూనివర్సిటీకి కొంచెం పర్మనెంట్గా కొంచెం బిల్డింగ్ కావాలంటే టైం పడుతుంది. టెంపరీగా మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైనా కూడా మంచి చూసి ఇది చేయాలనే ఆలోచనతో గుప్తా గారి నోటీసులో తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ ఉందో అది ఉర్దూ యూనివర్సిటీ కోసం అలాట్ చేయడం జరిగింది. కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు? మన ముస్లిం నాయకుడే, ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి హఫీజ్ ఖాన్ గారే అప్పట్లో మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా మన ముస్లిం మైనార్టీ యూనివర్సిటీ కోసం, మనం అబ్దుల్ హక్ యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేయాలి కదా. మనకు రాజకీయాలతో అవసరం లేదు, ముస్లిం పాపులేషన్ అవసరం ముఖ్యంగా. కానీ అక్కడ ఆ తర్వాత ఒక ఇంచు కూడా కదలేదు, షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఉర్దూ యూనివర్సిటీ ప్రజెంట్ తాత్కాలికంగా జరుగుతుంది. ఉర్దూ యూనివర్సిటీ జరగాలంటే చాలా విశాలమైనటువంటి గదులు ఉండాలి, ఓపెన్ ప్లేస్ ఉండాలి. అది లేదు, ఇక్కడ ఇచ్చారు, ఇది కొద్ది ఓల్డ్గా ఉంది. సో దానికి ఏం చేస్తున్నామంటే, మేము రిప్రజెంట్ ఏం చేస్తున్నామంటే, ఉర్దూ యూనివర్సిటీ తాత్కాలికంగా ఇప్పుడు మొదలు పెట్టారు చంద్రబాబు గారి హయాంలో. ఇప్పుడు స్టార్ట్ అయింది, దాదాపు 2-3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. అక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని టెంపరీగా వాడుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇచ్చినప్పుడు బేస్మెంటు మరి ఎంతో పని అక్కడ మన ఓరకల్లో జరిగిపోయింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల టీడీపీ గవర్నమెంట్ రాకపోవడము, చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకపోవడం వల్ల ఎవరైతే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందో ఆ పని ఆ రోజు నుంచి 2024 వరకు ఇట్లే ఉంది. ఒక్క ఇంచు ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కూడా పట్టించుకోలేదు, 1 రూపాయి కూడా కేటాయించలేదు గత 5 ఏళ్లలో. ఈరోజు మీరు చూస్తుంటే 8 నెలలు 9 నెలల్లో గవర్నమెంట్ వచ్చినాక ఇమ్మీడియట్గా ఈ లెటర్ రావడము అంటే చకచకా పనులు జరుగుతున్నాయి. గవర్నమెంటు మన టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. లోకల్ మన టీజీ భరత్ గారు మినిస్టర్ గారు కూడా స్పందిస్తున్నారు. టైం టు టైం డేటాని ప్రాసెస్ చేస్తున్నందుకు ఇది ముందరికి వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తే గతంలో ఇక్కడ క్లస్టర్ యూనివర్సిటీస్ అనుకోండి, క్యాంటీన్స్ అనుకోండి, ఇక్కడ కాలేజెస్ అనుకోండి అద్భుతంగా కట్టారు. అందరికీ మరొకసారి ఎవరైతే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారో ప్రిన్సిపాల్స్కి, క్లస్టర్ యూనివర్సిటీ వాళ్ళకు కోరుకునేది ఈ మీడియా ముఖంగా ఏమంటే, సార్ దయచేసి మనం ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకు ఈ ఒక కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ కాలేజు మన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సమ్మర్ తర్వాత జూన్లో మన ఉర్దూ యూనివర్సిటీకి కల్పించేలాగా మీరు చూడాలని చెప్పి మొట్టమొదటిగా మీకు నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. यहाँ का क्लाइमेट, यहाँ का वातावरण देखने के बाद बहुत अच्छा बिल्डिंग है. जब तक हमारे को परमानेंट यूनिवर्सिटी जो ओरेकल में नहीं हो जाती तब तक यहाँ रहेगा तो बेहतर रहता. मैं जो इसके जो फॉर्मेट को इसको पूरा कंप्लीट करने वालों को भी मैं जल्द से गुजारिश कर रहा हूँ कि यही अकाडमिक ईयर में इसको ओपन किया जाए. क्योंकि हमारे कर्नूल में एक अलग से यूनिवर्सिटी देखने के बाद अच्छा क्लाइमेट नज़दीक है, सी कैम्प से नज़दीक है डिग्री कॉलेज. ये जितना भी टाउन से भी नज़दीक होता. बच्चों के लिए लेडीज़ आते हैं, जेंट्स आते हैं, उनको सहूलत भी अच्छी रहती.
सब कुछ करने के लिए आगे बढ़ रहे हैं। एक हम लोग एक कदम बोले तो वो 4 कदम आगे आ रहे हैं। मैं उनका भी तहे दिल से शुक्र अदा करता हूँ। हाँ, जितने भी लीडर्स हैं मैं उनका भी तहे दिल से अदा कर रहा हूँ। రోజు ఉర్దూ యూనివర్సిటీ అలాట్మెంట్ కొరకు మా సీనియర్ నాయకులు మన్సూర్ గారు, మా నౌషద్ అన్న గారు, మొత్తం మా మైనార్టీ కమిటీ ద్వారా ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఓరకల్ దగ్గర గత గవర్నమెంట్లో మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు 2019లో ఫౌండేషన్ వేశారు. ఆ రోజు టీజీ వెంకటేష్ గారు, కే కృష్ణమూర్తి గారు వాళ్ళు చొరవతో ఆ రోజు చాలా సీరియస్గా టీజీ సార్ గారు ఉర్దూ యూనివర్సిటీ గురించి చాలా శ్రద్ధతో అలాట్మెంట్ చేయించారు. అందరి మైనార్టీకి సంబంధించినది వాళ్ళ మంచి పనులు చేయాలని మన ఆలోచనతోని, మన భరతన్న గారి ఆలోచనతోని ఈరోజు ఈ యూనివర్సిటీ గురించి ముందుకు రావడం జరిగింది. మనకు తొందరగా అలాట్ చేస్తే మనకు అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, జూన్లో అవుతుంది. ఇమ్మీడియట్గా మనకు వస్తే మన విద్యార్థులకి సౌకర్యం ఉంటుందని నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న తెలిపారు. ఈ మేరకు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. నేడు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 986 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించడంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన కళాశాల అధ్యాపకులు. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంపీసీ గ్రూప్ 986 మార్క్స్ తెచ్చుకున్నాను అవుట్ ఆఫ్ 1000కి. అలాగే ఇప్పుడు నేను ఎంసెట్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాను. అది మా సార్ వాళ్ళు ఫ్రీగా నాకు ఈ నారాయణ కాలేజ్లో ఇప్పిస్తున్నారు. దానికి నేను మా ప్రిన్సిపల్ సార్కి, అలాగే మా లైబ్రరీ సార్కి, ఆర్ఐఓ సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 975 మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పేరు రేణు విజయ. నేను ఈ కాలేజ్లో సీనియర్ బైపీసీ చదివాను. నాకు 1000కి 978 మార్క్స్ వచ్చాయి. హ్యాపీగా ఉంది మార్క్స్కి. మా కాలేజ్లో లెక్చరర్స్, మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల నేను తెచ్చుకోగలిగాను. మై నేమ్ ఇస్ వి తేజస్విని. నాకు మార్క్స్ వచ్చేసి 986. మాకు ఈ ఆదర్శం మా టీచర్ వాళ్ళు బాగా చెప్పడం వల్ల చదువు బాగా నేర్చుకున్నాం. మా ప్రిన్సిపల్ వారు చాలా స్ట్రిక్ట్గా పెట్టినారు. నెక్స్ట్ ఇంకా బీకామ్ కంప్యూటర్స్ తీసుకొని చదవాలనుకుంటున్నాను, డిగ్రీ. నేను మంచి బాగా చదువుతున్నాను. మంచి కాలేజీ, మేకప్ చేశాను, అన్నీ చేశాను. 8 అవర్స్ చదివేదాన్ని. మంచిగా చెప్పేవాళ్ళు, ప్రతిసారి వాళ్ళు మంచిగా శిక్షణ వాళ్ళు రోజు చేస్తారు ఫోను. మా ఆనిముత్యాలైనటువంటి మా విద్యార్థులందరూ కూడా వచ్చేసి ఈరోజు గౌరవంగా తల ఎత్తుకునేటట్లు చేసినారు. ఇది మా కళాశాలకు, మా లెక్చర్లకు, తర్వాత అదేవిధంగా మా యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు గౌరవకారణంగా మేము గౌరవిస్తున్నాము. అదే కాకుండా మా లెక్చర్లు నిరంతరము నాకు తెలిసినంతలో స్టేట్లో ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని ఊహించక ముందే మేము ఈ కళాశాలలో స్థాపించడం జరుగుతుంది. దాన్ని అమలు చేస్తున్నాము. అయితే మా ప్రియతమ కమిషనర్ మేడం గారు, శుక్లా మేడం గారు వచ్చేసి సంకల్పం ప్రోగ్రాం పెట్టింది. ఆ సంకల్పం ప్రోగ్రాం వల్ల విద్యార్థులు ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఉపయోగపడింది. అదే కాకుండా కళాశాలల యొక్క పాస్ పర్సెంటేజ్ కూడా పెంచడానికి ఉపయోగపడింది. దాని ప్రకారం దాని ముందే మేము 8 గంటల టైం టేబుల్ని వచ్చేసి వేసుకొని మా విద్యార్థులకు నిరంతరము రివిజన్ టెస్టులు, తర్వాత అదేవిధంగా వచ్చి వాల్యుయేషన్ చేసి ఇవ్వడము, తప్పులు సరిచేయడము, మళ్ళీ వాటిని తర్ఫీదిచ్చి మళ్ళీ పరీక్షలు రాపించడము జరిగింది. ఇక్కడ మా యొక్క ప్రిన్సిపాల్ ఏజీఎంసీ గంగాధర్ గారు, రెహమాన్ గారు, వారే కాకుండా ప్రతి సబ్జెక్టులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, అనుభవం కలిగినటువంటి అధ్యాపకుల చేత విద్యాబోధన చేయడం వల్లనే మా విద్యార్థులు వచ్చేసి దాన్ని గ్రహించి అభ్యసన ప్రక్రియ మొదలుపెట్టి, అదే కాకుండా విద్యార్థులు నిరంతరము అధ్యాపకుల యొక్క నియమాలను, సూచనలను గమనిస్తూ వాటిని పాటిస్తూ ఈరోజు వచ్చేసి వాళ్ళ యొక్క కృషికి కావాల్సినటువంటి ఫలితం సాధించినారని మేము తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారని రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య అన్నారు. ఈ మేరకు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు.
నగరంలోని అబ్బాస్ నగర్లో ఉన్న రవీంద్ర మరియు శ్రీకృష్ణ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటు జిల్లా స్థాయి ప్రథమ స్థానమును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాక జిల్లా స్థాయిలో రవీంద్ర జూనియర్ కళాశాలను 992 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిపిన కె రాజేశ్వరిని ప్రత్యేకంగా అభినందించారు. తాము అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, తమ ఫలితాలు ఎవరికీ పోటీ కావని, తమకు తామే గట్టి పోటీ ఇస్తూ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందామని చెప్పారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో కె రాజేశ్వరి 992, షేక్ రుక్సానాబీ 987, షేక్ అఫ్రీన్ 985, బి శివ మనీషా 983, షేక్ హఫ్సా 982, బైపీసీ విభాగంలో బి వెన్నెల 986, హర్సియా సుల్తానా 984 వంటి మార్కులు సాధించి ప్రథమ వరుసలో నిలిచారని అన్నారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో వి పూజిత 465, జె సాహితి 465, కె హారిక 464, పి సుహానా 464, ఎం హాసిని 463, ఏ పావని 463, టి హర్షిత 463, బైపీసీ విభాగంలో షేక్ అయేషా సదాఫ్ 429, కె అక్సా మదియా 425, కె హిమశ్రీ 421, ఎన్ షాజియా 421 మార్కులతో ప్రథములుగా నిలిచారని అన్నారు. ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అందుకు చక్కటి తర్ఫీదు ఇచ్చిన అధ్యాపకులను అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు కోరారు. ఈ మేరకు బాలాజీ నగర్లోని భాష్యం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నగరంలోని బాలాజీ నగర్లో ఉన్న భాష్యం స్కూల్లో ఏర్పాటు చేసిన కిడ్స్ కార్నివాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు తగ్గట్టు వివిధ వినోద క్రీడల్లో పోటీలను నిర్వహించి బహుమతులు అందజేసి ప్రోత్సహించడం అభినందించారు. చదువుతో పాటు చిన్నారులకు క్రీడల పట్ల అవగాహన కలిగించేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆట స్థలాలు తక్కువ ఉంటాయని, అయితే ఉన్నంతలో ఇటువంటి క్రీడలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. అనంతరం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాష్యం ప్రిన్సిపల్ ఏ కుసుమ, ప్రధానోపాధ్యాయురాలు సక్షేత, వ్యాయామ ఉపాధ్యాయులు శివకృష్ణ, సింహాద్రితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు భాష్యం కార్నివాల్ అనే పేరు పైన ఒలింపిక్స్ పైన చేస్తున్నందుకు ముఖ్యంగా ప్రత్యేకించి భాష్యం స్కూల్ యాజమాన్యానికి ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులు ఎంతో ఉత్సాహంతో స్పోర్ట్స్ ప్రకారం అన్ని డ్రెస్ కోడ్ ధరించి వచ్చిన మీకు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒలింపిక్స్ పైన మీకు తెలుసు అక్కడ రింగ్స్ కనపడుతున్నాయి, ఇక్కడ ట్రాక్ మాదిరి కనపడుతుంది. దిస్ ఇస్ ఓన్లీ మోడల్. అయితే ఈ ఒలింపిక్స్ రింగ్స్ అనేది 5 కాంటినెంట్స్కి సంబంధించి, 5 ఖండాలకు సంబంధించి ప్రపంచంలో మొత్తం వరల్డ్లో 5 ఖండాలు 5 రింగులు. ఒక్కొక్క రింగు ఒక్కొక్క కంట్రీకి సంబంధించి ఉంటుంది. ఒక ఖండం ఆఫ్రికా ఖండం అంటే బ్లాక్ రింగ్, ఆసియా ఖండం అంటే మనది ఎల్లో రింగ్, రెడ్ కలర్లో ఉండే రింగ్ అనుకుంటే అది అమెరికా. ఇలాగా 5 ఖండాలు కలిసినటువంటి ఇది 5 రింగులు ఉంటాయి. దాన్ని ఒలింపిక్ రింగ్స్. అలాగే ఒలింపిక్స్ మోటార్ ఒలింపిక్స్. కోడుమూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సి బెనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థినులతో సంభాషించారు.
స్నాక్స్ ఏమిచ్చారు, భోజనం రుచిగా ఉంటోందా, మీలో ఎంతమంది ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారు, ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని, తల్లిదండ్రులకు అండగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదుల్లో పుస్తకాలు అస్తవ్యస్తంగా ఉండటంతో ఒక చోటకు చేర్చి తరగతి గదులను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ క్లాస్ టీచర్ను ఆదేశించారు. అదేవిధంగా భోజనాలకు సంబంధించిన మెనూను తరగతి గదుల బయట ప్రదర్శించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదుల్లో వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలని, ఫ్యాన్లను మరమ్మతులు వెంటనే చేయించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వంటగదిని పరిశీలించారు. మెనూ ప్రకారమే ఆహార పదార్థాలను చేస్తున్నారా, గ్యాస్ పొయ్యి ఉపయోగిస్తున్నారా, నెలకి ఎన్ని సిలిండర్లు ఉపయోగిస్తున్నారు అని కలెక్టర్ వంట చేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ సూచించారు. అయోడిన్ సాల్ట్ ఉపయోగించకుండా రాక్ సాల్ట్ను ఉపయోగిస్తూ ఉండటాన్ని గమనించి ఎందుకు రాక్ సాల్ట్ ఉపయోగిస్తున్నారని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆరా తీశారు. ఉపాధ్యాయులు స్పందిస్తూ కాంట్రాక్టర్లు ఇదే ఇస్తున్నారని కలెక్టర్కి వివరించగా అయోడిన్ సాల్ట్ను మాత్రమే ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్న సాల్ట్ను టెస్ట్ చేయించాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు. విద్యాలయానికి ఎంట్రీ అయ్యే వద్ద మెట్లు పగిలిపోయి ఉన్నాయని, వాటిని మరమ్మతులు చేయించకుండా అలాగే ఉంటే పిల్లలు కింద పడే అవకాశం ఉందని, వెంటనే ఎంట్రీ వద్ద మెట్లను మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణంలో ఉన్న బోర్ ఉన్న ప్రదేశంలో పరిశుభ్రత లేదని, పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా స్కూల్కు వెళ్లే రోడ్డు మట్టి రోడ్డు కావడంతో రోడ్డు మంజూరు చేస్తామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఎంపీడీఓను ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, సి బెలగల్ ఎంపీడీఓ రాణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.